బ్రేకింగ్ న్యూస్. గోల్కొండ శివార్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత కనిపించింది. చిరుతపులి రోడ్డు దాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. లంగర్ హౌస్ నార్సింగి రోడ్డుపై చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తారామతి వెనుక భాగం మూసి వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. अच्छा उधर उधर का గోల్కొండ శివార్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత కనిపించింది. చిరుతపులి రోడ్డు దాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. లంగర్ హౌస్ నార్సింగి రోడ్డుపై చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తారామతి వెనుక భాగం మూసి వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. రైట్గా గోల్కొండలో చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, హైదరాబాద్ మహానగరంలో మరొకసారి చిరుత సంచారం సృష్టించడం అనేది ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గోల్కొండ పరిధిలోని మిలిటరీ ప్రాంతంలో ఇబ్రహీంబాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిలిటరీ ప్రాంతంలోనే యొక్క చిరుత సంచారాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తారామతి నుంచి మూసీ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ యొక్క విజువల్స్ అనేవి సీసీ కెమెరాలలో చాలా స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యొక్క ఏవైతే విజువల్స్ కనిపించాయో చిరుత సంచారానికి సంబంధించి వాటన్నిటిని కూడా సీసీ ఫుటేజ్ లో పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిలిటరీ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ చిరుతను పట్టుకునేందుకు పలు టీంలను ఏర్పాటు చేసి దాని మీద ప్రధానంగా అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక ఎప్పుడైతే అక్కడ చిరుత సంచరిస్తోంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చిరుత సంచారానికి సంబంధించినటువంటి కేసులు అనేవి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చాలా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం శంషాబాదు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గతంలో అనేక సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో చిరుత సంచారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చూడటం జరిగింది. గతంలో చిరుత సంచరించినప్పుడు చాలా మదమెక్కినటువంటి చిరుతలను, చాలా అంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి చిరుతలను చూడటం జరిగింది. వాటన్నిటిని కూడా అటవీశాఖ రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు వాటిని బోన్లు పెట్టి వాటికి కొన్ని మేకలను ఎరగవేసి వాటన్నిటి కూడా పట్టుకున్నటువంటి సందర్భాలను కూడా చూసాం. మరలా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ మధ్య కాలంలో మరొకసారి కొన్ని ప్రాంతాల్లో చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కనిపెట్టినప్పటికీ కూడా వాటిని పట్టుకోలేకపోయారు. ఆ చిరుతలకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల వేరొక జంతువులను చూసి చిరుత అనుకుని పొరపడటం జరిగింది. ఇప్పుడు మరొకసారి చిరుత సంచారానికి సంబంధించినటువంటి అంశం అనేది వెలుగులోకి రావడంతో ముఖ్యంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది అనేటువంటి విషయానికి సంబంధించి సీసీ ఫుటేజ్ విజువల్స్ లో చాలా స్పష్టంగా చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు అనేవి తెలియడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఇటు ఇబ్రహీంబాగ్ సంబంధించి కావచ్చు, తారామతి వైపు నార్సింగ్ రూట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మరోవైపు ఇటు లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలకు ట్రావెల్ చేసేవాళ్ళు, టూరిస్ట్ ప్రయాణికులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే చిరుత జాడలకు సంబంధించి అసలు చిరుతేనా లేదనేటువంటి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత పూర్తిగా దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. గోల్కొండ శివార్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత కనిపించింది. చిరుతపులి రోడ్డు దాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లంగర్ హౌస్ నార్సింగి రోడ్డుపై చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తారామతి వెనుక భాగం మూసి వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. చిరుత సంచారంపై అటవీశాఖకు సమాచారం అందించారు గోల్కొండ పోలీసులు. కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. గ్రేహౌండ్స్ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంది చిరుత.
వైసీపీ చీఫ్ జగన్ దంపతులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. అరెస్టులు, కూటమి సర్కార్ తీరుపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ను కలిసినట్లు తెలుస్తుంది. ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి సర్కార్ వేధింపులు, లిక్కర్ కేసుల విషయంలో మరికొద్ది కాలం వేచి చూద్దామన్న నేతలతో జగన్ అన్నట్టు తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ప్లస్ అవుతుందని నేతల వద్ద జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు జగన్. గవర్నర్ను కలిసిన తర్వాత కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే వచ్చే నెలాఖరులో ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు వెళ్తామని నేతలతో జగన్ అన్నట్లు సమాచారం అందుతుంది. రెడ్డిగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ దంపతుల భేటీతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా రాజకీయం మారిందని చెప్పుకోవచ్చు. రాజ్భవన్ కొద్దిసేపు క్రితమే అటు రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు భేటీ అవడం జరిగింది. అటు మర్యాదపూర్వకంగా జగన్ దంపతులు గవర్నర్ నజీర్ ని కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల పైన కూడా జగన్ కొంత వాకప్ అయితే చేశారు. ఇటీవల అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్ తో ప్రస్తుతము ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు అటు వైసీపీ వర్గాల నుంచి. కానీ నిన్న హైదరాబాద్ లోని భారతీయ సిమెంట్ కార్యాలయంలో సిట్ అధికారులు చేసిన సోదాలు, అదేవిధంగా ఈ రోజు గవర్నర్ తో జగన్ దంపతుల భేటీ, దీనికి సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవచ్చు. దాంతో కొంత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారో దానికి సంబంధించి కూడా సిట్ కొంత దర్యాప్తు వేగవంతం పెంచింది. ఈ లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనే అంశం పైన కూడా కొంత ఉత్కంఠభరితంగా కూడా మారిన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే అటు వైసీపీ చెప్తూ వస్తుంది. కేవలం కక్షపూరితంగానే లిక్కర్ కేసుకు సంబంధించి అన్యాయంగా వైసీపీ నేతలని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారు. కేసుకి సంబంధం లేని వ్యక్తుల పైన కూడా సిట్ అధికారులు కావాలనే రాజకీయ కోణంలో ఇరికించే విధంగా ఈ లిక్కర్ కేసులో వాళ్ళ పేర్లను చేరుస్తూ అరెస్టులు కొనసాగుతున్నాయి. దాంతో పాటు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా కేసులు బనాయిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ఏదైతే భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేశారు, అదేవిధంగా ఇతర వైసీపీ నేతల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి జగన్ వివరించే అవకాశం అయితే ఉంది. ఇక కూటమి ప్రభుత్వ వేధింపులు కావచ్చు, మద్యంలో అక్రమ కేసుల విషయంలో మరింత కాలం వేచుద్దాం అనే ధోరణిలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి జగన్ వివరించే అవకాశం అయితే ఉంది. అనంతరం గవర్నర్ భేటీ తర్వాత రేపు ఇటు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో జగన్ భేటీ కానున్నారు. అటు ఈ రాబోయే అంశాలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీని టార్గెట్ గా, వైసీపీలోని ముఖ్య నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వివిధ రకాలుగా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు లిక్కర్ కేసు పరిణామాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపైన రేపు పార్టీ నేతలకి జగన్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. వారం గ్యాప్ తర్వాత ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ ని జగన్ దంపతులు భేటీ అవ్వడం జరిగింది. దానిలో పూర్తి స్థాయిలో ఈ భేటీకి సంబంధించి కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొని కూడా చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా కేసులు బనాయిస్తుంది, అనైతిక కేసులు బనాయిస్తుంది, వైసీపీ నేతలనే టార్గెట్ గా చేసుకుంటూ ఏ రకంగా అక్రమ కేసులు బనాయిస్తుంది, వీటిలన్నిటికి సంబంధించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి వివరించే అవకాశం అయితే ఉంది అనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రి మండలి చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇక కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గీగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్గా తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, భేటీ అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అయింది. అయితే ఏ అంశాలకు చర్చకొచ్చే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, తెలంగాణ కేబినెట్ సమావేశం 3 గంటలుగా సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం 6వ ఫ్లోర్లో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ యొక్క చర్చ కొనసాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది, ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని 50% సీలింగ్ ను తీసివేస్తూ ముసాయిదాను, ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ పంపించింది. ప్రస్తుతం అది గవర్నర్ కూడా న్యాయ సలహా కోసం దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉంది. సో ఈ రెండూ కూడా పెండింగ్ లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అని చెప్పి కూడా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికిప్పుడు అవి తేలే పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. కాబట్టి సో దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ చూసుకొని ఏ విధంగా ఎన్నికలకు ముందుకు వెళ్ళాలని ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది రాష్ట్రానికి. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇంకా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాను రాబట్టడంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు కనీసం ఏమాత్రం సహకరించడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ యూరియా సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా నిల్వలను ఇంకా రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం ఇప్పటికే యూరియా దొరక ఇబ్బందులు పడతా ఉంది. దీనికి సంబంధించి యూరియా లారీ వచ్చినట్టు గ్రామాల్లో చూస్తా ఉన్నాము. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. చొక్కా ఎత్తిపోతల పథకం, అదేవిధంగా
ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో పెండింగ్ పనులు కావచ్చు, ఇవన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు ఏదైతే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి భావిస్తే, దానికి సంబంధించి చట్టం ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించడానికి ఒక ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. గోశాలలకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 100కు పైగా గోశాలలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఆవులు తరచుగా కూడా మృత్యువాత పడతా ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక సమగ్రమైనటువంటి పాలసీలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చేందుకు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కూడా వారికి అర్హత కల్పించేందుకు కూడా ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆగస్టు 15 లోపు మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎంతమంది పెండింగ్ లో ఉన్నాయి, చాలా మంది ఇండ్లు మంజూరైనా కూడా కొంతమంది ఇంకా కూడా అవి నిర్మాణ స్టార్టింగ్ దశలోనే ఉన్నాయి. కాబట్టి వారందరినీ కూడా తొందరగా పూర్తి చేసుకోమని ఏ విధంగా చెప్పాలనే అంశాలపై కూడా ఈ రోజు చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు 2వ దశ ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లు, ఈ 2 అంశాలపై కీలకంగా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా ఈ నెలాఖరులోగా కూడా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసిన, ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పటికే నెల దాటిపోయింది, రిజర్వేషన్ల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు పెంచాలని కోరుతుందా, లేదంటే రిజర్వేషన్ల పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు ముందుకు వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ విధంగా ఈరోజు చాలా అంశాలు కూడా ఈరోజు చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మంత్రులు మీడియా బ్రీఫింగ్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై చేసిన వ్యాఖ్యలను గులాబీ దండు ఖండించింది. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు సీఎం రమేష్ పార్టీలు మారుతుంటారని బీఆర్ఎస్ విమర్శించింది. రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టులు పొందుతూ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేయడం సీఎం రమేష్ కు అలవాటేనని బీఆర్ఎస్ ఆరోపించింది. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై చేసిన వ్యాఖ్యలను గులాబీ దండు ఖండించింది. రాజకీయ పబ్బం గడుపునేందుకు సీఎం రమేష్ పార్టీలు మారుతుంటారని బీఆర్ఎస్ విమర్శించింది. రాజకీయాలు చేస్తూ కాంట్రాక్టులు పొందుతూ అవినీతి సొమ్ముతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేయడం సీఎం రమేష్ కు అలవాటేనని బీఆర్ఎస్ ఆరోపించింది. రైట్, ఇక ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గులాబీ దండు ఖండించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసాం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి వాటికి సంబంధించిన
వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే పార్టీని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఉద్దేశించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ముఖ్యంగా ఒక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం అనమాట. అంటే కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట బీఆర్ఎస్ పార్టీలో వేయలేదు, కమ్మ సామాజిక వర్గాన్ని ఓన్లీ ఓట్ల కోసమే వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కేటీఆర్ నాతో అన్నట్లుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల పైన ఇప్పుడు రాజకీయం అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే కొద్దిసేపటి క్రితమే ఈరోజు తెలంగాణ భవన్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సీఎం రమేష్ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంటే నల్లమోతు భాస్కర్ రావే ఖండించడం కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ పైన కానీ, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. సో ఇక కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట బీఆర్ఎస్ పార్టీలోనే వేశారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం జిల్లాలో కొంత పట్టున్నప్పటికీ కూడా అక్కడ చాలా మందికి, ముఖ్యంగా తన యొక్క రాజకీయ భవిష్యత్తుకు పునాది చేసిన తుమ్మల నాగేశ్వరరావుకి, ముఖ్యంగా అంటే కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ పార్టీలోని పెద్దపీట వేశారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత ఇక ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి, అప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు కూడా ఆయన పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా కూడా అవకాశం కల్పించారు. దాని తర్వాత పువ్వాడ అజయ్, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పువ్వాడ అజయ్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా దాదాపుగా 7-8 సీట్లు వాళ్ళకి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు. అందులో 3 మంత్రి పదవులు ఇచ్చారు, ఒక ఎంపీ గెలిపించుకున్నారు. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని హక్కుని చేర్చుకుంది కూడా కేసీఆర్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ సీఎం రమేష్ మాత్రం కమ్మ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో, మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణం ఏదైతే ఉందో, అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అని నల్లమోతు భాస్కర్ అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ మధ్యకాలంలో చూస్తాం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఈ యొక్క ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం వైపు, అంటే ఇప్పుడు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే ఇటు షేర్లింగంపల్లి కానీ, రాజేందర్ నగర్ కానీ, అదేవిధంగా మనకి పటాన్చెరు కానీ, కూకట్పల్లి కానీ, ఈ యొక్క నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. వారిని దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే సీఎం రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందే బీఆర్ఎస్, కేసీఆర్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్ రైట్ సైదులు, థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం సీఎం రమేష్ గారు కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడారని ఒక నిరాధారమైన మాటలు మాట్లాడటం జరిగింది. దాని విషయంలో అసలు సీఎం రమేష్ గారు ఆయన చరిత్ర, ఆయన ఇది తెలియని వాడు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు లేడు. కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడిన అనేది విషయం మాట్లాడుతున్నారు. అసలు నీకు నిజంగా కనుక తెలివినోడు తెలివి లేనోడు నాకు తెలియదు, కానీ మరి ఇటుగా అవివేకమైన మాటలు స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్తే వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషి నువ్వు. అందుకని ఒక విషయం దాంట్లో కమ్మ వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నువ్వు నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషం గలడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మ వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కమ్మ వాళ్ళకి తెలియజేయాలి. కమ్మ వాళ్ళకి వ్యతిరేకం కేటీఆర్ మాట్లాడని ఒట్టిగా లేనిపోయినవి. ఎందుకంటే నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే విషయాలు మాట్లాడుకోడు, కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడటం మనకు కమ్మ వాళ్ళకి న్యాయం చేసింది కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది, కానీ అంతకన్నా ఇది లేదని కూడా నేను. బీజేపీ మీద ఉన్న అక్కసుతో దేశ భద్రత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోవడం కాంగ్రెస్ కు అలవాటైపోయింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం ఆపరేషన్ సింధూర్ వివాదానికి ఆజ్యం పోసేలా చేసిన కామెంట్లతో హస్తం పార్టీపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకాలం దాయాది పాకిస్తాన్ చేసే వాదనను సమర్థించే విధంగా చిదంబరం వ్యాఖ్యలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు పాక్ ఏజెంట్లుగా మారారంటూ కమలనాథులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆపరేషన్ సింధూర్పై అనుమానాలను నివృత్తి చేసుకునే నెపంతో పహల్గాంలో జరిగిన దాడిలో పాక్ ప్రమేయం లేదని
అనే అర్థం వచ్చే విధంగా చిదంబరం కామెంట్స్ ఉండటం పెద్ద దుమారం రేపాయి. గతంలో మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ డ్యామేజ్ నుంచి కోలుకునేందుకు కాంగ్రెస్ కు చాలా కాలం పట్టింది. ఇప్పుడు తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత చేసిన కామెంట్స్ తో హస్తం ఏ రకమైన చిక్కుల్లో పడుతుందో అనే చర్చ మొదలైంది. పహల్గామ్ లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా మోదీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులతో ప్రధాని మోదీ ఇమేజ్ బాగా పెరిగిందని బీజేపీ అంచనా. కానీ ఆపరేషన్ సింధూర్ ను తానే ఆపామని చెప్పానని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఈ ఆపరేషన్ సందర్భంగా 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని ప్రకటించడం దుమారం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలు భారత్ ను ఎరకాటంలో పడేశాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ కామెంట్లను ఆసరిగా తీసుకుని మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని హస్తం పార్టీ వ్యూహాన్ని రచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న అంతర్యాన్ని బయట పెట్టాలంటూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మోదీ సర్కారుపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివాదం వేడెక్కిన తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టమని మోదీ సర్కారు చెబుతుంది. కానీ పాకిస్తాన్ నుంచి చొచ్చుకు వచ్చిన తీవ్రవాదులు ఈ దాడి చేశారా లేక భారత్లో శిక్షణ పొందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానం కలుగుతుందని చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. మోదీ ప్రభుత్వం అనవసరంగా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎదురుదాడి చేసిందన్నది చిదంబరం మాటల అంతరార్థమంటూ కమలనాథులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం దాయాది దేశం పాకిస్తాన్ కు ఒత్తాసు పలికే రీతిలో కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తూ బరితెగించారని బీజేపీ విరుచుకుపడుతుంది. అటు నెటిజన్లు సైతం చిదంబరం వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. మోదీ సర్కారుపై ఉన్న కక్ష కారణంగా చిదంబరం పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మద్దతు పలికే విధంగా మాట్లాడటం దేశ ద్రోహమవుతుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇక ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీని టార్గెట్ చేయాలనుకునే వ్యూహంలో భాగంగా దేశ భద్రత అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలు ఒక రకంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ ఆపరేషన్ సింధూర్ సెంటిమెంట్ రగల్చి లబ్ధి పొందాలని సహజంగానే బీజేపీ స్కెచ్ వేస్తోంది. తాజాగా చిదంబరం పాకిస్తాన్ వాదనను బలపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలతో కమలనాథులు వేసిన ఉచ్చులో కాంగ్రెస్ పడిందన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీన్నే రాజకీయ పరిభాషలో సెల్ఫ్ గోల్ అంటారు. సెక్యులర్ నినాదంతో ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసేకునే ఆలోచనతో ఇప్పటికే కాంగ్రెస్ మెజారిటీ వర్గాల మద్దతు కోల్పోయింది. ఇప్పుడు చిదంబరం వంటి కాలం చెల్లిన మేధావుల మాటలను నమ్ముకుంటే మరోసారి పుట్టే మురుగుతుందనడంలో సందేహం లేదు. లోక్సభ సెంట్రల్ మినిస్టర్ జయశంకర్ లోక్సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. I level the 27 crore as a prime minister na 20 crore attend tauki 35-40 letter support kaya akhoi na pangki makhoi na matam da tauki ba ase ano narrative ama development ama operation sindugi matana saga na mohana ke madugi fall oina kai khumna jab speaker sir 119 jati United Nation ki members sing na 193 ahum khakta da Pakistan yaudana operation sindu se thinki mi ahum khakta ne country ahum khakna thingni na khoi na sigi perosida yenglabada aina wafam ase house si sia ta uda na harause matuk
tongan tongan government gi position sing ado masi da yam na thoidok hendong na malem gi harau ninga badi malem na recognize to biba aikoi gi masa gi country da attack to la badi masa na defense to jaba se masa gi right ne have se country ayam bana aikoi da support to bi rakhi president Sindhu ase koi na launch to wa matam da ikai kumna jab raksa mentor ne su mafam asi thambi khre ma gi statement da aikoi na aikoi gi miyam gi kana na bage damak and the malem gi community gi damak operation Sindhu asina infrastructure terrorist ki aikoi na thugai ki Jammu and Kashmir da tongan tongan pham singda aduga lakado matam da terrorist na aikoi attack to gada thorang leiba singda koi na thugai to ge maru aina mapan na aikoi na highlight to ki attack to na bage damak aduga aikoi na commitment ga loina na hingli bani masi ge attack asibu responsible oigeda bani habase masi ase akoi commitment ni masi UN security na su high kare akoi ge diplomacy sim go thaga che asi ge damak prime minister amasung bharat and Murid would be brought down the way it was. Which one of you thought of it? When did you even think of it during your tenure? Did it even cross your mind? In fact, on the contrary, you ruled it out after 26/11. So, I think our objectives are very clear. We wanted to send a message to the terrorists. We wanted to send a message to Pakistan that do not continue this support for terrorism. And I think on the morning of 7th of May, that message went home loud and clear. Now, sir, during this period, there was, when the operations were on, when the conflict, when the activities were on, operation is still continuing. A number of countries, number of their leaders, ministers, others called up. And they called up because people wanted to know what is happening. People wanted to know what is the thinking of India. People wanted to understand what we are doing. And I would like to share with the House, sir, through you, to everybody, we gave a common message. The common message was India is exercising its right to defend itself against terrorism. Number two, the targets which were hit on the 7th of May are known terrorist headquarters and infrastructure. Number three, there will be no mediation. Anything between us and Pakistan is bilateral. Number four, we will never bow down to nuclear blackmail. Number five, we are responding to Pakistani military attacks because after Operation Sindoor was launched, they had started targeting our military facilities. And we will continue to hit the Pakistani military. If the fighting is to stop, Pakistan must request it. And that request must come through the designated channel of DGMOs. This was a common message that we had given to many people who had called us during that period. Our position was very, very clear in how we were approaching the progress of Operation Sindoor. Now, sir, many members asked, some out of genuine curiosity, some perhaps less, what was the international support? How much international understanding was there of India's position? I would like to share with you a sample. So let me start with countries who are known to be partners of India. Quad. Quad gave a statement which says the Quad unequivocally condemns all acts of terrorism and violent extremism in all its forms and manifestations, including cross-border terrorism. We condemn in strongest terms the terrorist attacks in Pahalgam on 22 April and call for perpetrators, organizers and financiers of this reprehensible act to be brought to justice without any delay. Now, sir, this is the Quad. Now, let us look at a different grouping, BRICS. Now, BRICS has China as a member, Russia as a member, it has Iran as a member, Brazil, South Africa, Egypt. BRICS
also condemned the April 22 attack. It reaffirmed its commitment to combating terrorism, again including cross-border terrorism. Now, I would like members of this House to understand, if India is attacked, if there is a terrorist attack on India and a country says we condemn cross-border terrorism, I think it is obvious to everybody what that cross-border terrorism is. So, I then move on, sir, to the Central Asia. The Central Asian countries opposed providing safe haven using terrorist proxies for cross-border terrorism, for terror financing. Now, I can cite statements from the Indian Ocean Rim Association, from individual countries, range of them. President Putin, for example, has said, he wrote to our president and said this brutal crime has no justification whatsoever and its perpetrators will face a deserved punishment. The President of Paraguay has said that he expresses solidarity and recognized India's legitimate right to self-defense. So the main point, the common thread, sir, which I would like to bring out is that number one, a cross-border terrorism across the board has been recognized, all forms and manifestations, opposition to condemnation of Pahalgam terrorist attack, and the right of India to bring people to justice. Now, sir, in addition to that, I would particularly like to mention 2 or 3 other